नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। అదేవిధంగా దీన్ని మానిటర్ చేసినటువంటి మన వికారాబాద్ డిఎస్పీని కూడా నేను అభినందిస్తున్నా. ముఖ్యంగా మనం పోలీస్ డిపార్ట్మెంట్లో మన జిల్లాలో చాలా వరకు డే టైమే కాకుండా నైట్ టైం కూడా ఇట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, రాబరీస్, డెకాయిటీస్, ప్రాపర్టీ అఫెన్స్లు జరగకుండా నైట్ టైం కూడా ప్రతిరోజు మన బోర్డర్ ఏరియాస్లో ఇంపార్టెంట్ తాండూరు, పరిగి, వికారాబాద్ టౌన్లలో మెయిన్ సెంటర్స్లో నైట్ ఆడ్ అవర్స్లలో కూడా మనం చెకింగ్ చేయడం జరుగుతుంది. ఆ చెకింగ్ లో కూడా ప్రతిరోజు ఎంతో కొద్ది మందిని అనుమానితుల్ని విచారించడము, వాళ్ళు వెరిఫై చేసుకుని పంపించడం జరుగుతుంది. మీరు కూడా మీడియా ద్వారా అప్పీల్ ఏంటంటే ఎవరికైనా ఇట్లాంటి నేరాలు జరిగితే ఇమీడియట్ గా మనం డైల్ 100కి కానీ కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ కి సమాచారాన్ని ఇవ్వవలసిందిగా తెలియజేస్తూ, ఈ రాబరీ కేసు అనేది కొంచెం గ్రావిటీ ఎక్కువ ఉన్నటువంటి కేసులు కాబట్టి తప్పకుండా వీళ్ళని పాత కేసులు కూడా వీళ్ళ మీద ఇంకా తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ డాటాని ఈ రోజు మనం అదుపులో తీసుకున్నాం కాబట్టి పూర్తి సమాచారం రావాల్సి ఉంది. మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని వీళ్ళని టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్ చేయించి ఈ అవకాశం ఉన్నంత వరకు వీళ్ళని పీడీ యాక్ట్ లో వేసి లోన పంపించడానికి మేము ఎక్కువ రోజులు జైల్లో ఉంచడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తాం. ఇప్పటి నుంచి మన మర్పల్లి ఎస్ఐ గారు, వారి యొక్క సిబ్బంది, ఈ 3 టీమ్స్ వీటన్నింటినీ కూడా ఫాలోఅప్ చేస్తున్న క్రమంలో ఈ రోజు మనకి ఒక ఇన్ఫర్మేషన్ మీద 2 వ్యక్తులు అదుపులో తీసుకోవడం జరిగింది. వారి పేరు మొహమ్మద్ హమీద్ మరియు నడిమిదొడ్డి రాజు. వీళ్ళిద్దరిని పరిగిలో అదుపులో తీసుకుని విచారించి దాని తర్వాత ఈ యొక్క ట్యాంకర్ని, దాంతో పాటు ఆ వెహికల్ని కూడా రికవర్ చేసుకోవడం జరిగింది. అందులో డీజిల్ కూడా ఇంటాక్ట్ గా మనం రికవర్ చేయడం జరిగింది. ఇంకా మొత్తం 4 వ్యక్తుల్లో రిమైనింగ్ ఇందులో మొదటి వ్యక్తి A1 మొహమ్మద్ హమీద్, ఇతను హైదరాబాద్ బేగంపేట ప్రాంతానికి చెందినవాడు. రాజు సంగారెడ్డి జిల్లా కోయిల్ మండలం. వీళ్ళిద్దరు మన కస్టడీలో ఉన్నారు. వీళ్ళతో పాటు ఇంకా 2 రిమైనింగ్ అవుట్స్టాండింగ్ ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా పరారీలో. వాళ్ళ పేరు మహమ్మద్ ఫయాజ్, ఇతను కూకట్పల్లి ఏరియా హైదరాబాద్. ఇంకో వ్యక్తి విడగొట్టు బాబు, ఇతనిది మహారాష్ట్ర లాతూరు ప్రాంతం. ఈ 4 ఒక గ్యాంగ్ గా ఏర్పడి వాళ్ళు ఈ రోడ్ల మీద వస్తున్నది పోతున్నది రెక్కీ చేసుకొని ఎవరైతే ఈజీ టార్గెట్ ఉంటుంది, అందులో ఎక్కువ మంది పబ్లిక్ ఉండరో చూసుకొని దాన్ని బట్టి వీళ్ళు ఈ నేరాలకు పాల్పడుతున్న క్రమంలో ఇక్కడ మనం ఈరోజు వాళ్ళు అదుపులో తీసుకోవడం జరిగింది. ఒక రాబరీ కేసు రిపోర్ట్ అయింది. ఇందులో సంగల కృష్ణకుమార్ రెడ్డి అనే వ్యక్తి ఒక మినీ డీజిల్ ట్యాంకర్ కోహిర్లో ఒక సుమారు 1000 లీటర్ల డీజిల్ ని నింపుకొని మర్పల్లి మీదుగా వెళ్తున్న క్రమంలో కొంతమంది వ్యక్తులు, ఒక 4 వ్యక్తులు కారులో వచ్చి లారీని చేజ్ చేసి అడ్డగించి డ్రైవర్ని బెదిరించి కొట్టి ఆ డీజిల్ ట్యాంకర్ ని తీసుకుని వెళ్ళడం జరిగింది. ఇమీడియట్ గా అదే రోజు మర్పల్లి ఎస్ఐ గారు, మోహన్పేట సిఐ వెంకటేశం గారు మా నోటీస్ తీసుకురావడం, ఇమీడియట్ గా మేము రాబరీ కేసు కాబట్టి కొంచెం సీరియస్ గా తీసుకొని మన వికారాబాద్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో 3 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. అందులో ఒక టీంకి మోహన్పేట సిఐ వెంకటేశం, 2వ టీంకి సిసిఎస్ సిఐ ఆంజనేయులు, 3వ టీంకి